హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య రాజ్. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఆలూ ఫ్రై. ఇలా ఒకసారి చేయండి, చాలా బాగుంటుంది. ఎంతో ఇష్టంగా తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇది 1 వీక్ 1 మంత్ అయినా కూడా పాడవకుండా అలాగే ఉంటుంది. ఇది రైస్లోకే కాకుండా స్నాక్స్ లాగా కూడా మంచిగా తినొచ్చు. పిల్లలకు హాస్టల్కి వెళ్ళే పిల్లలకి ఇలా చేసి పెట్టండి, 1 మంత్ వరకు నిలువ ఉంటుంది. రండి చూసేద్దాం. ఇప్పుడు 3 పెద్ద సైజు ఆలుగడ్డలు తీసుకొని తొక్కొల్చుకొని పక్కకు పెట్టేసుకొని, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, పెద్ద హోల్స్ ఉన్న దాంతో సన్నగా తురుముకోవాలి. చిన్న హోల్స్ ఉన్న సైడ్ నుంచి తురుముకుంటే చాలా పల్చగా చిన్నగా చిన్న చిన్న పీసెస్ లాగా అవుతాయి. కాబట్టి పెద్ద సైడు హోల్ ఉన్న దాంతో తురుముకుంటే ఇలా పొడవుగా చాలా బాగా వస్తుంది. ఇలా తురుముకున్న మొత్తం మిశ్రమాన్ని తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని మంచిగా వాటర్లో శుభ్రంగా ఒక 3-4 సార్లు కడుగుదాం. కంపల్సరీగా ఒక 3-4 సార్లు అయితే కంపల్సరీగా కడగాలి. ఎందుకు అని అంటే చూస్తున్నారు కదా, ఇట్లా జిడ్డు జిడ్డుగా నురగ వాటర్ ఉంది కదా, అది పోయే వరకు ఒక 4 సార్లు బాగా కడిగేసుకొని ఇలా హోల్స్ ఉన్న దాంట్లో ఒక జార్లో వేసేసుకొని వాటర్ అంతా ఇనికిపోయి ఒక 5 నిమిషాలు అలాగే ఉంచేద్దాం. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కింది కదండి. ఇప్పుడు మనము తురుముకున్న ఆలు తురుముని ఆయిల్లో కొద్దిగా వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకుందాం. ఎక్కువగా వేసుకోకండి, ఎక్కువ వేసుకోవడం వల్ల మొత్తం మంచిగా ఫ్రై అవ్వదు. కొద్దిగా వేసుకుంటూ ఓపికగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఇలా కలుపుకుంటూ చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఇలా మధ్యలో ఇట్లా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడా మంచిగా కాలిపోతే మంచి క్రిస్పీగా తయారవుతుంది, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల మొత్తము మనం వేసినవన్నీ ఒకేలాగా కాలుతాయి. కాలిన తర్వాత వీటిని తీసి పక్కకు పెట్టేసుకుందాం. అలాగే ఇంకా మిగిలిన వాటిని కూడా కొద్దిగా వేసుకుంటూ ఆయిల్లో కాల్చుకుందాం. చూడండి, ఇలా ఆయిల్లో కొద్దిగా ఆలు వేసేసుకొని ఇలా కాల్చుకుందాం. అంతా కూడా ఒక వైపుగా కాకుండా అన్ని వైపులా కాలుతూ ఉంటుందండి. మధ్యలో కలుపుతూ ఉంటే ఇలా మొత్తాన్ని మంచిగా కాల్చేసుకుందామండి. ఇలా బాగా కాల్చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న గిన్నెతో పల్లీలు తీసుకొని కాల్చుకుందాము. చూడండి, పల్లీలు హాఫ్ వరకు కాలిపోయినాయి కదా. ఇప్పుడు కాజులను కూడా వేసుకొని మంచిగా కలుపుకొని కాల్చుకుందాం. కాజులు కూడా పల్లీలు హాఫ్ వరకు కాలిన తర్వాతనే వేసుకోవాలి. వేసుకొని రెండింటిని కూడా బాగా ఇట్లా మధ్యలో కలుపుకుంటూ కాల్చుకోవాలి. చూడండి, ఇలా కాలిన తర్వాత తీసి ఆలు ఫ్రైలోకి వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని కాస్త ఆయిల్ వేసుకొని ఎల్లిపాయలు కచ్చాపచ్చ దంచి వేసుకోవాలి. ఆయిల్లోకి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు ఇందులోకి ఎండుమిర్చి చిన్నగా కట్ చేసి 1 వరకు వేసుకోవాలి. వేసుకొని ఇలా చిన్నగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత పసుపు అలాగే సాల్ట్, టేస్ట్ సరిపడా కారం కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు ఫ్రై ఉంది కదా, ఇంకా కడాయిలోకి వేసేసుకొని ఒక్కసారి కింద మీద అనేసి కలిపేసుకుంటే రెడీ ఆలు ఫ్రై. ఎంతో టేస్టీగా ఉండే ఆలు ఫ్రై రెడీ. ఇలా ఒక్కసారి లైట్గా కలుపుకోవాలి. చూడండి, మొత్తం కలిసిన తర్వాత క్రిస్పీగా చాలా టేస్టీగా రైస్లోకి స్నాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే ఆలు ఫ్రై రెడీ. మన పిల్లలు హాస్టల్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. 1 మంత్ వరకు కూడా మంచిగా స్టోర్ ఉంటుంది. చాలా బాగుంటుందండి. స్నాక్స్ లాగా అయితే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్స్ ప్లీజ్. రెసిపీ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఆలు ఫ్రై. ఒకసారి అయితే కొత్తగా ఇలా ట్రై చేయండి. బాయ్.